ఒకవైపు ప్రపంచం మొత్తం చైనా మీద ఫోకస్ చేస్తుంటే మరోవైపు భారతదేశం మాత్రం సైలెంట్గా తన పని తాను చేసుకుపోతుంది. ఇండియా ఈ మెగా ప్రాజెక్ట్స్ని కడుతుందా? ఇండియాకు చేత కాదు అని ఒకప్పుడు వెక్కిరించిన అగ్రదేశాలే ఇప్పుడు భారత్ చేపడుతున్న నిర్మాణాలు చూసి ముక్కున వేలేసుకుంటున్నాయి. ఎందుకంటే భారతదేశం చేతిలో ఇప్పుడు అక్షరాల 20 లక్షల కోట్ల రూపాయల విలువైన మెగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి. ఇది ఎంతంటే ఈ డబ్బుతో మొత్తం బంగ్లాదేశ్ని కొనేయచ్చు. మీరు వింటున్నది నిజమే. ఇప్పుడు భారత్ ఎలాంటి మెగా ప్రాజెక్ట్స్ని చేపడుతుందంటే ఇవి నేల నుంచి నీటి వరకు, ఆకాశం నుంచి అంతరిక్షం వరకు, టెక్నాలజీ నుంచి ఎనర్జీ వరకు, ఇలా ప్రతి రంగంలోనూ భారత్ను ఒక అగ్రగామి దేశంగా నిలబడతాయి. ప్రపంచంలోని టాప్ 2 ఎకానమీస్లో ఒకటిగా మారుస్తాయి. 140 కోట్ల మంది కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందో భారత్ ఇప్పుడు ప్రపంచానికి చూపించబోతుంది. సో ఆ ప్రాజెక్ట్స్ ఏంటి, వాటి విశేషాలేంటి, మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది అందరికీ అవేర్నెస్ కల్పించే వీడియో. సో ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మెగా ప్రాజెక్ట్ 1 బుల్లెట్ ట్రైన్. దశాబ్దాల పాటు వెస్ట్ దేశాలు భారత్ కాంప్లెక్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేయలేదని తక్కువ అంచనా వేశాయి. అలా వాళ్ళు వెటకరించిన ఒకానొక ఇండియన్ ప్రాజెక్టే ఈ బుల్లెట్ ట్రైన్ కూడా. ముంబై టు అహ్మదాబాద్ 508 కిలోమీటర్లను జస్ట్ 2 గంటల్లోనే దీని ద్వారా చేరుకోవచ్చు. ఇది భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్. 2017లో ఈ ప్రాజెక్ట్ని మొదటిసారి అనౌన్స్ చేసినప్పుడు క్రిటిక్స్ దీన్ని చూసి నవ్వారు. ఈ ప్రాజెక్ట్ ఒక ఫ్యాంటసీ, భారత్ ఎప్పటికీ దీన్ని సాధించలేదు, రిసోర్సెస్ వేస్ట్ అన్నారు. అయితే అప్పుడు నవ్విన వాళ్ళంతా ఇప్పుడు సైలెంట్ అయ్యే టైం వచ్చింది. 2025 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్ట్ యొక్క 350 కిలోమీటర్ల ఎలివేటెడ్ ట్రాక్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. ముంబైలోని తేన్ క్రీక్లో ఇప్పుడు 7 కిలోమీటర్ల అండర్ వాటర్ టన్నల్ నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు యొక్క టోటల్ బడ్జెట్ 1,08,000 కోట్లు. దీనిలో 84% మనీ సాఫ్ట్ లోన్స్ ద్వారా జపాన్ నుంచి వస్తుంది. 2027 నాటికి ప్రాజెక్టు యొక్క 90% పనులు పూర్తవబోతున్నాయి. ఎలక్ట్రిక్ గ్రిడ్స్ యాక్టివేట్ అవుతాయి, ట్రయల్ రన్స్ మొదలవుతాయి. అండ్ 2028 నాటికి ఈ బుల్లెట్ ట్రైన్ పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. దీనిలో ఫేమస్ జాపనీస్ షిన్కాన్సెన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ప్రస్తుతం జపాన్లోని బుల్లెట్ ట్రైన్స్ కూడా ఈ సేమ్ టెక్నాలజీ ఆధారంగానే రన్ అవుతున్నాయి. దీని ద్వారా బుల్లెట్ ట్రైన్ 320 కిలోమీటర్ల టాప్ స్పీడ్ని అందుకుంటుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కేవలం వేగం కోసం మాత్రమే కాదు, ఇది భారత్ కూడా వరల్డ్ క్లాస్ టెక్నాలజీని సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేయగలదని నిరూపించడానికి కూడా. మెగా ప్రాజెక్ట్ 2 నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఆసియాలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చైనాలో కాదు, జపాన్లో కాదు, బట్ మన భారత్లో ఉందంటే మీరు నమ్మగలరా? అవును, అదే నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీని ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ని 3,000 ఎకరాల రీక్లెయిమ్డ్ ల్యాండ్ మీద, అంటే సముద్రంలో మట్టి వేసి చదును చేసిన గ్రౌండ్ మీద నిర్మించారు. సింపుల్గా చెప్పాలంటే ఇది 2,000 క్రికెట్ స్టేడియంస్తో సమానమైన ల్యాండ్ ఏరియా. దీనిలో 4,000 మీటర్లు పొడవుండే 2 భారీ రన్వేస్ ఉంటాయి. ఇవి ఎయిర్ బస్ A380, బోయింగ్ 747 లాంటి పెద్ద పెద్ద ప్లేన్స్ని ఒకేసారి టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ చేయడానికి సరిపోతాయి. అలాగే ఈ ఎయిర్పోర్ట్ యొక్క టెర్మినల్ బిల్డింగ్ 7,10,000 స్క్వేర్ మీటర్ల భారీ విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దదిగా చెప్పుకునే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3 కన్నా పెద్దది. సంవత్సరానికి 9 కోట్ల మంది ప్యాసింజర్స్ని హ్యాండిల్ చేయాలన్న అతిపెద్ద టార్గెట్తో ఈ ఎయిర్పోర్ట్ని డిజైన్ చేశారు. దీనిలో ఆటోమేటెడ్ బ్యాగేజింగ్, AI బోర్డింగ్, కార్గో వంటి ఎన్నో అత్యాధునిక ఫెసిలిటీస్ ఉంటాయి. మొత్తం 4 ఫేజెస్లో రెడీ అవుతున్న నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫేజ్లో భాగంగా డిసెంబర్ 25, 2025న అఫీషియల్ ఫ్లైట్స్ మొదలై జాతికి అంకితమైంది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ముంబై దేశంలో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కలిగిన మొదటి నగరంగా మారింది. మెగా ప్రాజెక్ట్ 3 ఇండియన్ స్పేస్ స్టేషన్. ఒకసారి ఈ ఇమేజ్ చూడండి. 2014లో భారత్ మంగళయాన్ మిషన్ని లాంచ్ చేసినప్పుడు కొన్ని వెస్టర్న్ మీడియా సంస్థలు ఈ రకంగా భారత్ని వెటకరించాయి. ఇండియా లాంటి పేద దేశం మార్స్ మీదకి శాటిలైట్ పంపడం అవసరమా అన్నారు. అయితే ఇప్పుడు అదే ఇండియా అంతరిక్షంలో తన సొంత స్పేస్ స్టేషన్ని నిర్మించే రోజులొచ్చాయి. ఇది భారతదేశ హేటర్స్ కుళ్ళుకునే ప్రాజెక్ట్. ప్రస్తుతం స్పేస్లో ఆల్రెడీ ఒక స్పేస్ స్టేషన్ ఉంది. దీనినే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటారు. కానీ ఇది పేరుకే ఇంటర్నేషనల్. ఇందులో మన భారత్కు అనుమతి లేదు. అమెరికా ఈ స్పేస్ స్టేషన్ని పూర్తిగా తన ఆధీనంలో పెట్టుకుంది.
అందుకే ఇస్రో ఇప్పుడు అంతరిక్షంలో ఒక సొంత స్పేస్ స్టేషన్ని నిర్మించాలనుకుంటుంది. ఈ స్పేస్ స్టేషన్ అనేది భూమి నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో లో ఎర్త్ ఆర్బిట్లో తిరిగే ఒక ల్యాబొరేటరీ లాంటిది. దీనిలో శాస్త్రవేత్తలు హ్యూమన్ బాడీ మీద, కొత్త రకం మెడిసిన్స్ మీద, శాటిలైట్ మెయింటెనెన్స్ మీద ఇలా భూమిపైన సాధ్యం కాని ఎన్నో పరిశోధనలు చేస్తారు. ఈ స్పేస్ స్టేషన్ ద్వారా మన ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలో సుమారు రోజుల నుంచి కొన్ని నెలల పాటు రీసెర్చ్ చేయొచ్చు. అలాగే భవిష్యత్తులో ఇండియా మూన్, మార్స్ మిషన్స్ చేసినప్పుడు కూడా ఇదొక గేట్వే లాగా ఉపయోగపడుతుంది. 2035 నాటికి ఈ స్పేస్ స్టేషన్ని పూర్తి చేయాలన్న దృఢ లక్ష్యంతో ఇస్రో ముందుకెళ్తుంది. ఇది భారత్ను అమెరికా, రష్యా, చైనా లాంటి అగ్రదేశాలతో సరిసమానంగా నిలబెట్టే ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. మెగా ప్రాజెక్ట్ 4 ధోలేరా స్మార్ట్ సిటీ. గుజరాత్ రాష్ట్రంలోని ధోలేరాలో ఇప్పుడు ఒక స్మార్ట్ సిటీ నిర్మాణం జరుగుతుంది. అదే ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజన్. దీన్ని ఢిల్లీ, ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ల భాగంగా నిర్మిస్తున్నారు. విదేశాల నుంచి భారత్కు పెద్ద మొత్తంలో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని రప్పించడానికి, అలాగే ఫ్యూచర్లో భారత్ను ఒక గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడానికి ఈ సిటీ కీలక పాత్ర పోషించబోతుంది. ఇది మన మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్కు మంచి ఊతమిచ్చే ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. ఇక్కడికి ఆల్మోస్ట్ $100 బిలియన్ వరకు పెట్టుబడులు వస్తాయని అంచనా. ధోలేరా సిటీలో పిఎంఎస్సి, టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్కాన్, ఏఎండబ్ల్యూ మోటార్స్ మరియు డిఆర్డిఓ లాంటి సంస్థలు తమ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. వీటి వల్ల దేశంలో దాదాపు 10 లక్షల కొత్త జాబ్స్ జనరేట్ అవ్వబోతున్నాయి. అలాగే టాటా కంపెనీ ఇక్కడ 4000 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసే ఒక భారీ సోలార్ పార్క్ని నిర్మించబోతుంది. ఫ్యూచర్లో ధోలేరా సిటీ మన దేశపు ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, డిఫెన్స్ వస్తువుల ఉత్పత్తికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుంది. ఈ సిటీని సింగపూర్, దుబాయ్, సిలికాన్ వ్యాలీ వంటి గ్లోబల్ నగరాలతో పోటీ పడేందుకు నిర్మిస్తున్నారు. దీనికోసం సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ 20,000 కోట్ల రూపాయల బడ్జెట్ని విడుదల చేసింది. అంచనాల ప్రకారం 2035 నాటికి సిటీ పూర్తవుతుంది. మెగా ప్రాజెక్ట్ 5 సెమీ కండక్టర్స్. ప్రస్తుతం ప్రపంచ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఈ సెమీ కండక్టర్స్ శాసిస్తున్నాయని చెప్పచ్చు. ఏ దేశం అయితే వీటిని సొంతంగా తయారు చేస్తుందో ఆ దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుంది. వీటిని ముఖ్యంగా మొబైల్స్, కంప్యూటర్స్, శాటిలైట్స్, మిసైల్స్ ఇలా ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్లోనే వాడతారు. ఇవి లేకపోతే అసలు ఏ ఎలక్ట్రానిక్ డివైస్ కూడా పనిచేయదు. అయితే ఇంతటి ఇంపార్టెంట్ ఎలిమెంట్ని భారత్ ఇన్ని రోజులు చైనా, తైవాన్, అమెరికా వంటి విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. అయితే ఇది మన దేశానికి మంచిది కాదు. రేపు వీటిలో ఏ ఒక్క దేశం ఈ సెమీ కండక్టర్స్ని సప్లై చేయడం ఆపేసినా సరే ఇమీడియట్గా భారత్లో ఎలక్ట్రానిక్ వస్తువుల కొరత ఏర్పడుతుంది. అందుకే ఇప్పుడు ఈ సెమీ కండక్టర్స్ను మన దేశంలోనే తయారు చేయడానికి రంగం సిద్ధమైంది. వీటిని స్వదేశీగా తయారు చేసేందుకు భారత్లో గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాలలో ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేయబోతున్నారు. వీటి కోసం భారత్ ఆల్మోస్ట్ 1,60,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ని ఖర్చు పెట్టబోతుంది. అండ్ ఒక్కసారి ఈ ఫ్యాక్టరీస్ కనుక ఈ మైక్రోచిప్స్ని తయారు చేయడం మొదలు పెడితే భారత్ ఈ బడ్జెట్కు 3-4 రెట్లు ఎక్కువ ఆదాయాన్ని సంపాదించబోతుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో విదేశాల మీద డిపెండెన్సీని తగ్గించుకుని ఆత్మనిర్భరత వైపు అడిగేయడానికి ఇదో గొప్ప ముందడుగు. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్. మీలో చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు కనుక మా కంటెంట్ నచ్చితే ఈ వీడియో చూడడం ద్వారా ఏదైనా కొత్త విషయం తెలిసినట్టుగా అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్కు సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని తెలియచేయండి. అలాగే వీడియోని హైప్ చేయండి. అప్పుడు ఈ వీడియో రీచ్ పెరిగి మరికొంతమందికి చేరుతుంది. మెగా ప్రాజెక్ట్ 6 డేటా సెంటర్ విశాఖపట్నం. మీరు ఇంటర్నెట్లో స్టోర్ చేసే సమాచారం అంతా ఎక్కడికి వెళ్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? మీరు వాట్సాప్ లేదా అరట్టాయిలో మెసేజ్లు పంపినా, యూట్యూబ్లో వీడియోస్ చూసినా, ఆన్లైన్లో పేమెంట్స్ చేసినా, షాపింగ్ చేసినా, జీమెయిల్స్ పంపినా లేదా ఎక్స్లో పోస్టులు పెట్టినా ఇలా వెబ్లోకి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ డేటా సెంటర్స్ అనే ప్రత్యేకమైన ఫెసిలిటీస్లో స్టోర్ అవుతూ ఉంటుంది. అదే ఈ డేటా సెంటర్సే లేకపోతే అసలు మనం ఏ ఆన్లైన్ సర్వీస్ని కూడా ఉపయోగించలేం. ఇవి డేటాను స్టోర్ చేసుకోవడంతో పాటు ఇంటర్నెట్ ట్రాఫిక్ని మెయింటైన్ చేసి సర్వర్స్ క్రాష్ అవ్వకుండా చూసుకుంటాయి. అయితే అచ్చం సెమీ కండక్టర్స్ లాగానే ఈ డేటా సెంటర్స్ విషయంలో కూడా మనం అమెరికా, సింగపూర్ వంటి ఫారెన్ కంట్రీస్ మీదే ఎక్కువగా ఆధారపడుతున్నాం. ఆ దేశాల్లో ఉండే డేటా సెంటర్స్లోనే మన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కువగా స్టోర్ అవుతుంది. అయితే వాళ్ళు తమ స్వలాభం కోసం ఈ డేటాని మిస్యూజ్ చేసే అవకాశం లేకపోలేదు. అందుకే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఇప్పుడు 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన ఒక భారీ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుంది. ఫ్యూచర్లో దీన్ని 6 గిగావాట్స్కి పెంచబోతున్నారు.
దీని బడ్జెట్ $15 బిలియన్. ఈ మొత్తాన్ని కూడా గూగుల్ సంస్థ భరించబోతుంది. ఒక్కసారి ఈ డేటా సెంటర్ కనుక అందుబాటులోకి వస్తే అప్పుడు మనకు ఫారెన్ దేశాల అవసరం ఉండదు. అప్పుడు భారతీయుల డేటా భారత్లోనే స్టోర్ అవుతుంది. ఈ మొత్తం సినారియోకే విశాఖపట్నం నగరం ఒక గేమ్ చేంజర్ లాగా మారుతుందని చెప్పచ్చు. మెగా ప్రాజెక్ట్ 7 సముద్రయాన్. మనం ఇప్పటి వరకు నేల మీద మరియు అంతరిక్షంలో జరుగుతున్న ఇండియన్ ప్రాజెక్ట్స్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. కానీ భారత్ ఇప్పుడు సముద్రపు లోతుల్లోకి కూడా వెళ్ళబోతుందని మీకు తెలుసా? అవును, అదే సముద్రయాన్. కొన్ని అంచనాల ప్రకారం ప్రస్తుతం భూమి మీద దొరికే మొత్తం ఖనిజ వనరుల కన్నా సముద్రం లోపల సీబెడ్లో ఈ రిసోర్సెస్ ఎన్నో రెట్లు ఎక్కువగా దొరికే ఛాన్స్ ఉంది. వీటిలో కాపర్, కోబాల్ట్, నికెల్, మ్యాంగనీస్ లాంటి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్కి అత్యంత కీలకమైన క్రిటికల్ మినరల్స్ ఉన్నాయి. అయితే సముద్రం లోపల రీసెర్చ్ చేయడం అంత ఈజీ కాదు. అక్కడ ఎక్స్ట్రీమ్ ప్రెజర్ ఉంటుంది. దీనికోసమే భారత్ ఇప్పుడు సముద్రయాన్ మిషన్ని లాంచ్ చేసింది. ఈ మిషన్లో భాగంగా 3 శాస్త్రవేత్తలు మత్స్య 6000 అనే సబ్మెర్సిబుల్ క్యాప్సూల్లో సముద్రం లోపల 6000 మీటర్ల డెప్త్కు వెళ్లి పరిశోధనలు చేస్తారు. ఈ సబ్మెర్సిబుల్ని సముద్రం లోపల ఉండే ఎక్స్ట్రీమ్ ప్రెషర్ని కూడా తట్టుకునేలాగా చాలా సేఫ్గా డిజైన్ చేశారు. దీనిలో ఎన్నో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. 2025లో ఈ ప్రాజెక్ట్ యొక్క వెట్ ట్రయల్స్ జరిగాయి. మొదటిసారి 500 మీటర్ల లోతు వరకు వెళ్ళి వచ్చారు. అండ్ ఈ ఇయర్ అంటే 2026 చివరిలో 6000 మీటర్ల సముద్రపు లోతుల్లో హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్ జరగబోతుంది. కేవలం కొన్ని అగ్రదేశాలకు మాత్రమే సాధ్యమైన ఈ కాంప్లెక్స్ ఫీట్ని ఇప్పుడు భారత్ కూడా సాధించబోతుంది. మెగా ప్రాజెక్ట్ 8 నేషనల్ క్వాంటమ్ మిషన్. ప్రతి 20 ఏళ్లకు కూడా ఒక కొత్త టెక్నాలజీ ప్రపంచాన్ని మనం చూసే కోణాన్నే మార్చేస్తుంది. 20వ శతాబ్దంలో ముందు ఎలక్ట్రిసిటీ, తర్వాత కంప్యూటర్స్ మరియు ఇంటర్నెట్ దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. అండ్ ఈ 21st సెంచరీని క్వాంటమ్ టెక్నాలజీ ఏలబోతుంది. అయితే భారత్ ఈ రేసులో ఎక్కడా వెనకబడాలనుకోవట్లేదు. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి ఇప్పుడు మనం వాడే నార్మల్ కంప్యూటర్స్ కన్నా కొన్ని కోట్ల రెట్లు శక్తివంతమైనవి. ఇవి క్వాంటమ్ మెకానిక్స్ ఆధారంగా పనిచేస్తాయి. వీటి సహాయంతో విరుగుడే లేని ఎన్నో డిసీజ్లకు మెడిసిన్స్ కనిపెట్టవచ్చు. ప్రకృతి మార్పులను ముందే అంచనా వేయొచ్చు. అసాధ్యం అనుకున్న ఎన్నో ప్రాజెక్ట్స్ని పూర్తి చేయవచ్చు. దేశ రక్షణ కోసం కూడా శక్తివంతమైన ఆయుధాలని రూపొందించవచ్చు. దీనితో ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే భారత్ ఇప్పుడు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్తో నేషనల్ క్వాంటమ్ మిషన్ని లాంచ్ చేసింది. దీనిలో భాగంగా రానున్న కాలంలో దేశవ్యాప్తంగా క్వాంటమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తారు. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమ క్వాంటమ్ వ్యాలీతో భారత్ని ఈ రేస్లో ముందుకు తీసుకువెళ్తుంది. మెగా ప్రాజెక్ట్ 9 న్యూక్లియర్ ఎక్స్పాన్షన్. మనం ఇప్పటి వరకు చెప్పుకున్న మెగా ప్రాజెక్ట్స్ అవి బుల్లెట్ ట్రైన్స్ అయినా, మహానగరాలైనా, డేటా సెంటర్స్ అయినా, లేక సెమీకండక్టర్ ఫ్యాక్టరీస్ అయినా సరే, వీటిని రన్ చేయాలంటే దానికి భారీ స్థాయిలో పవర్ అనేది అవసరమవుతుంది. సాంప్రదాయ ఎలక్ట్రిసిటీ ఒక్కటే దీన్ని భర్తీ చేయలేదు. దానికోసమే భారత్ ఇప్పుడు న్యూక్లియర్ ఎనర్జీ వైపు అడుగేస్తుంది. ఎందుకంటే న్యూక్లియర్ ప్లాంట్స్ అనేవి 24/7 నిరంతరాయంగా విద్యుత్ని ఉత్పత్తి చేయగలవు. వీటిని వర్షాలు ఎఫెక్ట్ చేయలేవు. వీటికి సన్, విండ్ అవసరం లేదు. వేరే దేశాలు వీటిని ఆయిల్ ఎంబార్గో లేదా బ్లాకేడ్ తరహాలో అడ్డుకోలేవు. ఎందుకంటే ఇవి దేశం లోపల ఉంటాయి కాబట్టి. ప్రస్తుతం భారత్ 700 మెగావాట్స్ పవర్ని ఉత్పత్తి చేసే 10 భారీ న్యూక్లియర్ రియాక్టర్స్ని నిర్మిస్తుంది. అయితే 2047 నాటికి న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా 100 గిగావాట్స్ ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయాలన్నదే ఇండియా అసలు ప్లాన్. ఎందుకంటే ఎనర్జీ సెక్టార్ స్టేబుల్గా ఉన్నప్పుడే దేశ ఎకానమీ కూడా ముందుకెళ్తుంది. మెగా ప్రాజెక్ట్ 10 భారత్ మాలా పరియోజన. మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది గత 5 ఏళ్లుగా ఆన్గోయింగ్లో ఉన్న ప్రాజెక్ట్ అండ్ 2028 వరకు కూడా కంటిన్యూ అవుతుంది. దీనిలో భాగంగా ఇప్పటి వరకు దేశంలో 21,248 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ని, ఎక్స్ప్రెస్ వేస్ని, ఎకనామిక్ కారిడార్స్ని, ట్రాన్స్పోర్ట్ హబ్స్ని నిర్మించారు. అండ్ ఫ్యూచర్లో మరో 15,000 కిలోమీటర్ల రోడ్లు కూడా వేయబోతున్నారు. ఇది ఇండియాలో ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించి లాజిస్టిక్స్ని ఇంప్రూవ్ చేయడం పైన మరియు కనెక్టివిటీని పెంచడం పైన దృష్టి సారిస్తుంది. అయితే ఈ 10 మెగా ప్రాజెక్ట్స్ కేవలం ఒట్టి మాటలు కాదు. ఇవి ఇప్పుడు రియాలిటీలో జరుగుతున్నాయి మరియు జరగబోతున్నాయి. 140 కోట్ల మంది భారతీయుల డిటర్మినేషన్కి ఈ ప్రాజెక్ట్స్ ఒక ఎగ్జాంపుల్. ఇండియాకు చేత కాదు, ఇండియా చేయలేదని వెక్కిరించిన ప్రతి ఒక్కరికి ఈ మెగా ప్రాజెక్ట్స్ ఒక సమాధానం లాంటివి. భవిష్యత్తులో ఇవి మన దేశాన్ని ఒక సూపర్ పవర్ కంట్రీగా మార్చబోతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని క్వాలిటీ వీడియోస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.